ఇంకా ఈ వైసీపీ గూండాలని సహించే పరిస్థితి అయితే ఆ ఓపిక మాలో లేదు. ఇప్పుడు చెప్పారు కదా, వైసీపీ గూండాలు పార్టీ మరి టీడీపీలోకి వచ్చారు. వాళ్ళకి మొత్తం పెత్తనం, మొత్తం అన్ని శాఖల మీద, అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్ల దగ్గర వాళ్ళదే పెత్తనం నడుస్తా ఉంది. ఇది అయిపోయిన తర్వాత ఒక మహిళ మీద ఏ మాత్రం భయం కానీ సిగ్గు కానీ లేకుండా ఆమెను దారి కాసి పుస్తకాలు లాక్కోవడానికి ప్రయత్నం చేశారు. దాని మీద కంప్లైంట్ ఇస్తే దీని మీద ఏం చర్యలు తీసుకున్నారో ఇవాళ పోలీస్ స్టేషన్కి పోయి కూడా అడగడానికి నిశ్చయించుకున్నాం. అలాగే వీళ్ళని ఆటోలో తీసుకొచ్చినందుకు ఒక ఆటో డ్రైవర్ని పట్టుకుని కొడితే వాళ్ళని ఎలుగు ఆఫీస్కి తీసుకెళ్ళడానికి నువ్వాడోరా అని చెప్పి పట్టుకుని కొడితే ఎమ్మెల్సీ కేసు అయితే ఇవాళ వరకు కేసు పెట్టిన దిక్కులేదు, దాని మీద చర్యలు తీసుకున్న దిక్కులేదు. వీటన్నిటి మీద కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇవాళ వెళ్ళి వాళ్ళ కేసుల పరిస్థితి ఏంటి అనేది అడగడానికి కూడా వెళ్తున్నాం. ఈ వెలుగు ఆఫీసులో జరిగినటువంటి ఒత్తిళ్లు, ఎవరి ఒత్తిడి వల్ల ఒక బుక్ కీపర్ని అన్యాయంగా తీసేయడానికి ప్రయత్నం చేశారో వాళ్లే సమాధానం చెప్పాలి. అటువంటిది ఏదైనా జరిగితే మాత్రం తదుపరి ఏం చేయాలో అది చేస్తామని చెప్పి కూడా చెప్తున్నాం. సార్, ఈ విధమైన పార్టీకి చెడ్డ పేరు చేస్తున్నారు కాబట్టి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తారా, లేదంటే అధిష్టానం దృష్టికి వెళ్ళి పేర్లు మీడియా ద్వారా చెప్తున్నాను, మంత్రి గారి దృష్టికి వెళ్తుందని ఆశిస్తున్నాను. పేర్లు ఏమని చెప్తారండి? వైసీపీ గూండాల పేర్లు ఉన్నాయి, ఇందులో ఉన్నాయి పేర్లు. కలగర శివసాయి అన్నిటికీ ముఠాకి నాయకుడు, వాళ్ళ వెనకాల ఉండే పెత్తందారులు ఉన్నారు. తరతరాలుగా వచ్చేటటువంటి పెత్తందారులే మళ్ళా ఇవాళ పార్టీలు మారి అధికార పార్టీ ముసుగులో మళ్ళా అదే పెత్తందారితనం, అదే గూండాయిజం చేస్తున్నారు. ఇబ్బంది పడుకుంటా ఎన్ని గ్రూపులు ఉన్నాయి సార్? ఇబ్బంది అని చెప్పిన గ్రూపులు 9 గ్రూపుల వాళ్ళు కంప్లైంట్ చేశారు. అందులో 4 గ్రూపులు డిఫాల్టర్ గ్రూపులు, మిగిలిన 5గురిని కూడా బలవంతాన సంతకాలు పెట్టించారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ మీద సరైన విచారణ జరిపితే వాళ్ళు ఏం జరిగిందో చెప్తారు. ఇంకా ఈ వైసీపీ గూండాలని సహించే పరిస్థితి అయితే ఆ ఓపిక మాలో లేదు. ఇప్పుడు చెప్పారు కదా, వైసీపీ గూండాలు పార్టీ మరి టీడీపీలోకి వచ్చారు. వాళ్ళకి మొత్తం పెత్తనం, మొత్తం అన్ని శాఖల మీద, అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్ల దగ్గర వాళ్ళదే పెత్తనం నడుస్తా ఉంది. ఇది అయిపోయిన తర్వాత ఒక మహిళ మీద ఏ మాత్రం భయం కానీ సిగ్గు కానీ లేకుండా ఆమెను దారి కాసి పుస్తకాలు లాక్కోవడానికి ప్రయత్నం చేశారు. దాని మీద కంప్లైంట్ ఇస్తే దీని మీద ఏం చర్యలు తీసుకున్నారో ఇవాళ పోలీస్ స్టేషన్కి పోయి కూడా అడగడానికి నిశ్చయించుకున్నాం. అలాగే వీళ్ళని ఆటోలో తీసుకొచ్చినందుకు ఒక ఆటో డ్రైవర్ని పట్టుకుని కొడితే వాళ్ళని ఎలుగు ఆఫీస్కి తీసుకెళ్ళడానికి నువ్వాడోరా అని చెప్పి పట్టుకుని కొడితే ఎమ్మెల్సీ కేసు అయితే ఇవాళ వరకు కేసు పెట్టిన దిక్కులేదు, దాని మీద చర్యలు తీసుకున్న దిక్కులేదు. వీటన్నిటి మీద కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇవాళ వెళ్ళి వాళ్ళ కేసుల పరిస్థితి ఏంటి అనేది అడగడానికి కూడా వెళ్తున్నాం. ఈ వెలుగు ఆఫీసులో జరిగినటువంటి ఒత్తిళ్లు, ఎవరి ఒత్తిడి వల్ల ఒక బుక్ కీపర్ని అన్యాయంగా తీసేయడానికి ప్రయత్నం చేశారో వాళ్లే సమాధానం చెప్పాలి. అటువంటిది ఏదైనా జరిగితే మాత్రం తదుపరి ఏం చేయాలో అది చేస్తామని చెప్పి కూడా చెప్తున్నాం. సార్, ఈ విధమైన పార్టీకి చెడ్డ పేరు చేస్తున్నారు కాబట్టి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తారా, లేదంటే అధిష్టానం దృష్టికి వెళ్ళి పేర్లు మీడియా ద్వారా చెప్తున్నాను, మంత్రి గారి దృష్టికి వెళ్తుందని ఆశిస్తున్నాను. పేర్లు ఏమని చెప్తారండి? వైసీపీ గూండాల పేర్లు ఉన్నాయి, ఇందులో ఉన్నాయి పేర్లు. కలగర శివసాయి అన్నిటికీ ముఠాకి నాయకుడు, వాళ్ళ వెనకాల ఉండే పెత్తందారులు ఉన్నారు. తరతరాలుగా వచ్చేటటువంటి పెత్తందారులే మళ్ళా ఇవాళ పార్టీలు మారి అధికార పార్టీ ముసుగులో మళ్ళా అదే పెత్తందారితనం, అదే గూండాయిజం చేస్తున్నారు. ఇబ్బంది పడుకుంటా ఎన్ని గ్రూపులు ఉన్నాయి సార్? ఇబ్బంది అని చెప్పిన గ్రూపులు 9 గ్రూపుల వాళ్ళు కంప్లైంట్ చేశారు. అందులో 4 గ్రూపులు డిఫాల్టర్ గ్రూపులు, మిగిలిన 5గురిని కూడా బలవంతాన సంతకాలు పెట్టించారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ మీద సరైన విచారణ జరిపితే వాళ్ళు ఏం జరిగిందో చెప్తారు.